శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ గౌరీ సేవా సంఘం అక్కిపాలెం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. 7 ద్వారాల ద్వారా సప్త లోకాలు చూపించుకుంటూ స్వామివారి దర్శనార్థం విశేషంగా ఏర్పాటు చేయడం అయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద గోవింద. అక్కయ్యపాలెం సంఘం ఆఫీస్ 3 గుడుల దగ్గర గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకించి అయితే ఇక్కడ ఒక సెట్ అయితే ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాలు అయితే భక్తులకు కల్పించారు. వాటికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. వెంకటరమణ గోవింద గోవింద. మహాపర్వదినం, ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలను కొలుచుకునేటటువంటి మహాపర్వదినం వైకుంఠ ఏకాదశి. ఉత్తర ద్వార దర్శనం ఎంతో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నటువంటి మహాపర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఎవరైతే ఏకాదశి చేసుకుంటారో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహ కటాక్షాలు ఉంటాయని ఈ యొక్క ఏకాదశి విశేషత తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ అన్నం ఈ రోజు రైస్ అనేది ఏది కూడా ముట్టకూడదు. ఎందుకంటే దాంట్లో రాక్షసుడు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి కనుక అన్నం తినకుండా ఈ యొక్క ఉపవాసాన్ని చేసి నైట్ కూడా పడుకోకుండా, రేపు ఉదయం కూడా పడుకోకుండా రేపు మధ్యాహ్నం స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వైకుంఠ ఏకాదశి ఎవరైతే భక్తులు నియమ నిష్టలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలతో కూడిన ఆయురారోగ్యాలు ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.